నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. వనపర్తి జిల్లా ఆత్మకూరులో జూరాల ప్రాజెక్ట్ యాసంగి నీటి విడుదల అంశంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డిలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సంతకం పెట్టింది ఎవరయ్యా అంటే అక్కడ ఆనాడు నీటిపారుదల శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్. ఎవరైతే వాళ్ళ చాలా ప్రేమగా రేవంత్ రెడ్డి సర్కారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే తీసుకొచ్చి తెలంగాణ నీటి సలహాదారుగా పెట్టుకున్నారో, ఇగో ఆ ఆదిత్యనాథ్ దాస్ గారు చేసినటువంటి సంతకము ఇందులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్కే జోషి గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్గా ఉన్నారు. ఆయన చేసినారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ ఉండేటువంటి అమర్జిత్ సింగ్ అని అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ అని అక్కడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన సంతకాలు చేసినారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ మరణ శాసనం రాసి ఈ అవగాహన లేదు, ఏం లేదు, పిచ్చి మాటలు మాట్లాడడం తప్ప సోగి లేదు. రికార్డులోకి పోయి మొత్తం అధ్యయనం చేద్దామన్న 20 ఏళ్ళకు కూడా ఇట్లా నీటి అవసరాలు ఉండాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు చేస్తే కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు ఇవాళ కేసీఆర్ గారికి పేరు వస్తుందని దాన్ని పడవ పెట్టి ఇలా ఎప్పుడైనా అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోణంలో ఆలోచన చేయాలి, రైతుల కోణంలో ఆలోచన చేయాలా, రాజకీయ కోణంలో ఎట్లా ఆలోచన చేస్తారు? ఒకసారి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యే అయినా ప్రజలకు సంబంధించిన వాళ్ళు. మొన్న ఎలక్షన్లో చూసిన కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు, నువ్వు గెలిచేస్తే బీఆర్ఎస్ పార్టీ వస్తే గేట్ దొబ్బేస్తాం బయట, ఒక ఆయన చంపేస్తా అంటాడు, లేదా నేను చచ్చిపోతా అంటాడు, ఒక ఆయన నేను సంతకాలు పెట్టను అంటాడు. కానీ 10 ఏళ్ల కాలంలో మేము ఎట్లా పనిచేసినాం? అందుకే కదా మాకు అప్పుడు 90% వచ్చింది అధికారం. మీకు ఎప్పుడు ఎంత వచ్చింది? 60% కూడా రాలేదు. అందుకే ఈ సందర్భంగా మరొకసారి జిల్లా ప్రజలు, రైతులు గమనించమని కోరుతా ఉన్నాం. ఇలా నిరంజన్ చాలా స్పష్టంగా అవగాహన వచ్చేటట్లు ఒక సబ్జెక్ట్ చెప్పింది ఇలా జూరాలకు సంబంధించి. గంత వర్షాలు పడ్డారు ఇయర్లోనే ఇలా క్రాప్ డే డిక్లేర్ చేస్తూ ఉంటారంటే, ఇంకా కొంతమంది తెలివి లేని అవగాహన లేకుండా పాలమూరు రంగారెడ్డి వీడబెట్టాలంటారు. ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా ఆ సబ్జెక్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇప్పటికీ మొండివాదన చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న 6 టీఎంసీలో రోజుకు 2 టీఎంసీలు ఎట్లా వెళ్తారు? ఆల్రెడీ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి దాని మీద? ఆల్రెడీ జూరాల ఆయకట్టు ఉంది. ఇలా 2వ పంటకే క్రాప్ డే హాలిడే వస్తూ ఉంది. ఇప్పుడు బిందెల నీళ్ళు తీసుకోవడం ఈజీయా? ఎక్కువ తీసుకుంటామా, లేదా సాసర్లో ఉన్న నీళ్ళు తీసుకుంటామా? సాసర్లాగా జూరాల ఉంది, బిందెలాగా శ్రీశైలం ఉంది. ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా అన్న ఎంత స్పష్టంగా చెప్పినా దాంతో ఇదే ఆర్డర్ చెప్తుంది కదా. మేము 299, 512 అనడానికి మా కవిత్వం కాదు. బచావ ట్రిబ్యునల్ కేటాయించినటువంటి 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆంధ్ర ప్రాంతానికి ఇంత, తెలంగాణకి ఇంత అని వాళ్లే వివిధ సందర్భాల్లో కేటాయింపులు చేసి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినారు. కాబట్టి అవి అట్లా మెయింటైన్ ప్రస్తుతం. కానీ ఇది ఒక 1 year కోసం వాటర్ అరేంజ్మెంట్, 1 year వాటర్ ఇయర్ అనుకుందాము. ఆ 1 year తర్వాత మళ్ళీ మీరు కూర్చోండి, మీ దగ్గర ఏదైనా కొత్తగా అమల్లోకి వస్తే దానికి ఎంత వాడుకోవాలో మీరు మాట్లాడుకోండి. ఈ లోపల తెలంగాణ, ఆంధ్ర వాటా ఎంతనో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చేస్తుంది. ఇది పరిష్కారం అని చెప్పారు. ఇది ఇంత క్లియర్గా ఉండంగా కూడా లేదు కేసీఆర్ ఇంత మాట్లాడినాక కూడా, ఇన్ని ఆధారాలతో మాట్లాడినాక కూడా మేము మళ్ళీ అదే పాత మాటలే మాట్లాడతామంటే, నేను ఇంతకుముందే చెప్పిన అవగాహన సరి చేసుకోవడం అందరి బాధ్యత. ఎవరికేం సంపూర్ణంగా అన్ని తెలియనప్పుడు తెలుసుకోవాలి, ఎత్తి చూపినప్పుడైనా తెలుసుకోవాలి కనీసం. అయినా మేము మొదలు మాట్లాడిందే సమర్థించుకోవాలి కాబట్టి బుద్ధి లేకుండానే మాట్లాడదామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు దాన్ని. థ్యాంక్ యూ. మీకు సలహాదారుగా ఉండేటువంటి అధికారి పెట్టినటువంటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆనాడు. ఇప్పుడు ఆయనతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయండి దీని పరమార్థం ఏంది, దీని సార్థకత ఏంది, దీని చట్టబద్ధత ఏంది, ఇది ఏ పరిస్థితులలో పెట్టిండ్రు. మీ నీటిపారుదల సలహాదారే కదా ఇవాళ, మీ ప్రభుత్వ సలహాదారే కదా. జూమ్ చేయండి ఆయన సంతకం, 3 సంతకాలు జూమ్ చేసి చూపేయండి. అరే ఎన్నిసార్లు చెప్పండి,
అసలు కృష్ణా నదిలో ఎన్ని నీళ్లు పోతున్నాయి సంవత్సరం పొడవుతా అనేది ఒక యావరేజ్గా తీస్తారు. అట్లా సంవత్సరానికి నేను అనుకుంటా దాదాపు 700 క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఆ అవగాహన ఉందా కనీసం వాళ్ళకు? నాకు ఎక్కడ కనపడతలేదు. ఆ అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడరు. అరే దాన్ని ఒడిసిపాటి మనకు నీళ్లు తెచ్చి మన పాలమూరుని బాగా చేద్దామని పాలమూరు రంగారెడ్డి పథకం తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే దాన్ని కూడా ఏడిపోయినా. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జూరాలకి వెళ్ళి తీసుకోవాలి అని ఆ జూరాల